నీ గూడు సిదిరింది, నీ ఈడు అదిరింది. ఓ చిట్టి అసలంక ఎవరు కొట్టారు? నిన్ను ఎవరు కొట్టారు? మీరే కొట్టారు, మమ్మల్ని మీరే కొట్టారు. అరే లేకపోతే ఏంటి సూర్య బ్రో, లాస్ట్ మ్యాచ్ మేమే గెలాల్సింది, ఈ మ్యాచ్ మేమే గెలాల్సింది. మా దరిద్రం ఏమంటే అరిచేతుల్లో కూర్చోంది. అరే మీకు ముందే చెప్పాను కదా అసలంక బ్రో, మిమ్మల్ని క్లీన్ స్వీప్ చేసేస్తామని. ఎలా ఉంది నా బౌలింగ్, రింకు బౌలింగ్? నీ ఏకంగా రెండేసి వికెట్లు తీసేసా. అలా ఉంటుంది మా బౌలింగ్ అంటే మరి. అరే ఏందో సూర్య బ్రో, ఈ సిరీస్ మాకు అచ్చబడి లేదు. గెలిచే మ్యాచ్లు కూడా దొబ్బుతుంది. నెక్స్ట్ ఓడిలో చూసుకుంటాం మా శ్రీలంక పవర్ ఏంటో. అరే ఏం బౌలింగ్ చేసినారు భయ్యా, మన మ్యాచ్ గెలువు నీకు 0% ఉండేది. అలాంటిది మ్యాచ్ ను సూపర్ ఓవర్ తీసుకొచ్చారు. మీరైతే తోప్ తురుం తమ్ముడు. అరే లాస్ట్ మినిట్ లో 25 బాల్స్ కి 25 రన్స్ కొట్టాలి. అప్పుడు నుంచి వికెట్ల మీద వికెట్లు పీకి పడేశారు అంతే. ఎస్పెషల్లీ రింకు అండ్ సూర్య అయితే మరీ దారుణం. వరుసగా రెండేసి వికెట్లు పిసికి పడేశారు. అరే లేకపోతే ఏంటి గంభీరన్నా, సూర్యనా మజాకా? సూర్యతో ఆ మాత్రం ఉంటుంది మరి. నీ అవ్వ ఓడిపోయే మ్యాచ్ ని కూడా ఈజీగా గెలిపియాలంటే సూర్య ఉండాల్సిందే. అరే వాటే బౌలింగ్ రింకు తమ్ముడు. నీ అవ్వ ఎక్సలెంట్ స్పెల్ వేసినావు. జస్ట్ 6 బాల్స్ కి 3 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ తీసావు. శ్రీలంక బ్యాటర్స్ నైతే ఒట్టిగానే ఒడికించావు. అరే రింకునా మజాకా? రింకుతో ఆ మాత్రం ఉంటుంది మరి. ఒక్కొక్కసారి బ్యాటింగ్ లో నా ప్రదర్శన లేకపోతే ఈ విధంగా కూడా ఉంటుంది. అరే మార్ముంతా చోట్ చింత, ఈ రింకు సింకు చాట్ చింత. అరే ఇదేంది భయ్యా, ఈజీగా గెలిచే మ్యాచ్లు కూడా దొబ్బేలా చేస్తున్నారు. నీ అవ్వ అంతా కష్టపడి 3 వికెట్లు తీసా, మీరేమంటే బాల్ టు బాల్ సింగిల్ తీసేకి అవస్థపడ్డారు. మిమ్మల్ని నమ్మితే ఇండియాతో కాదు, జింబాబ్వేతో కూడా సిరీస్ పోగొట్టుకున్నట్టే. అరే ఏందో తీక్షణ బ్రో, ఓపెనర్స్ నుంచి మంచి రన్స్ వస్తుంది కానీ తర్వాత వికెట్ల మీద వికెట్లు పడిపోతున్నాం. ఎందుకు అలా జరుగుతుందో నాకేమీ అర్థం అవ్వడం లేదు. అరే మీరు సరిగ్గా మ్యాచ్ ఆడితే మనం మ్యాచ్ గెలుస్తాము. మీరు సరిగ్గా ఆడకుండానే మ్యాచ్ గెలవాలంటే అవుతుందా? ఓపెనర్స్ నుంచి మంచి రన్స్ వస్తుంది కానీ మీ దగ్గర మాత్రం రన్స్ రావడం లేదు. అందుకే మనం మ్యాచ్ ఓడిపోతున్నాం. ఫ్రెండ్స్ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో ఏ విధంగా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.